శ్రీ విశ్వావసునామ సంవత్సర మేషరాశి వారి ఫలితములు. అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక మొదటి పాదము మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. ఈ రాశి వారికి గురుడు మే 14 నుండి తృతీయ స్థానమందు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా వ్యయస్థానమందు లోహమూర్తిగాను, రాహు మే 18 నుండి లాభస్థానమందు లోహమూర్తిగాను, కేతువు మే 18 నుండి పంచమస్థానమందు తామ్రమూర్తిగా సంచరిస్తూ ఉన్నారు. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం శరీర ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరం. ఆహార విహార నియమాల్లో శ్రద్ధ పాటించాలి. అలాగే కుటుంబంలో అనేకమైనటువంటి శుభకార్యాలు ఆచరించినప్పటికీ కుటుంబ సభ్యుల మధ్య కొంత అనిశ్చిత వాతావరణం నెలకొంటుంది. నేత్ర సంబంధమైనటువంటి వ్యాధులు కలుగుతాయి. అందుకని టీవీ, ల్యాప్టాప్, ఫోన్ల యందు స్క్రీన్ టైం తగ్గించుకోవడం మంచిది. అలాగనే వాక్కు కఠినంగా ఉంటుంది. తద్వారా గురువులు, పెద్దల యందు ప్రతికూలమైనటువంటి ప్రభావం కలుగుతుంది. తోబుట్టువులు, అన్నదమ్ముల మధ్యలో కూడా కొంత ప్రతికూల వాతావరణం కలిగేటువంటి ఆస్కారం ఉన్నది. బంధుజనంతో కూడా విరోధం ఏర్పడుతుంది. భూ క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. అయితే భూ క్రయ విక్రయాలు చేసేటప్పుడు న్యాయపరమైనటువంటి సలహాలు తీసుకోవడం మంచిది. తద్వారా ధన నష్టాన్ని నివారించవచ్చును. వ్యవసాయదారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారు, రైస్ మిల్ వ్యాపారం చేసేటువంటి వారికి లాభాల వాట పొందుతారు. అలాగే సంతానాన్ని పొందేటువంటి వారికి, మేషరాశి వారికి ఈ సంవత్సరం కొంత ఆలస్యం జరుగుతుంది. వైద్య సహాయంతో సంతానాన్ని పొందుతారు. సంతాన ఆరోగ్య విషయంలో కూడా కొంత జాగ్రత్త వహించాలి. అలాగే సంతానాన్ని చెడు సావాసాలు పాడవకుండా, అలాగనే సోషల్ మీడియా నుంచి చిన్నపిల్లల్ని దూరంగా పెట్టడం ద్వారా వారిని చదువువైపు మళ్లించేటువంటి ప్రాధాన్యత పెద్దలు తీసుకోవాలి. సమస్త శత్రువులపైన జయాన్ని సాధిస్తారు. మొండి బకాయిలు వసూలు కావలసినటువంటి బకాయిలు, ధనమంతా కూడా తిరిగి వస్తుంది. నూతన భాగస్వామ్య వ్యాపారులతో జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆచితూచి వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. భార్యాభర్తల మధ్య కొంత మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. తద్వారా అన్యోన్యత తగ్గుతోంది. అలాగనే వివాహం కానటువంటి స్త్రీ పురుషులకు వివాహం జాప్యం అవుతుంది. కాబట్టి ముమ్మరంగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అనుకోనటువంటి నష్టపూరితమైనటువంటి ప్రయాణాలు చాలా చేయవలసి వస్తుంది. కుటుంబానికి ప్రవాసంగా జీవితాన్ని గడపాల్సి వస్తుంది. తద్వారా అల్ప భోజనము, నిద్రలేమి కారణంగా శరీర ఆరోగ్యం పట్ల ప్రభావం చూపుతుంది. పిత్రార్జితమైనటువంటి ఆస్తులను అనుభవిస్తారు. ఆర్జితమైనటువంటి ఆస్తుల న్యాయ వ్యవహారాల్లో కొంత ప్రతికూల ప్రభావాన్ని కూడా పొందేటువంటి అవకాశం కనబడుతూ ఉన్నది. విద్యార్థులు, ఉద్యోగులు విదేశీయానాన్ని చేస్తారు. ఉద్యోగులకి అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. పనిభారం బాగా పెరిగినప్పటికీ కూడా ఓర్పుతో, సహనంతో పనిని చక్కబెట్టి పదోన్నతిని పొంది విదేశీయానాన్ని చేస్తారు. అలాగే విద్యార్థులు కూడా ప్రారంభంలో ప్రాథమికంగా కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా విదేశీయానం ద్వారా ఉన్నత విద్యని సాధిస్తారు. తీర్థయాత్రలు, దైవ కార్యాలు, దైవ ప్రతిష్టాది శుభకార్యాల్లో పాల్గొనడం ద్వారా దైవ బలాన్ని పొందుతారు. ఏలినాటి శని ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది కాబట్టి విపరీతమైన ఖర్చులు పెరుగుతాయి. ఖర్చుల నియంత్రణలో ఉంచుకుని ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి. లేకపోతే రుణాల పాలయ్యేటువంటి ఆస్కారం కనబడుతూ ఉన్నది. ఫైనాన్స్, చిట్ ఫండు, బ్యాంకింగ్ రంగంలోని వారికి కలిసి వస్తుంది. భవన నిర్మాణ కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనిచేసేటువంటి డైలీ లేబర్కి కొంత మిశ్రమమైన ఫలితాలు ఉంటాయి. సాఫ్ట్వేర్లో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి ప్రథమార్థం కలిసి వస్తుంది. ద్వితీయార్థంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. బంగారం, వెండి వ్యాపారాలు లాభాలలో ఉంటాయి. కోల్డ్ స్టోరేజీ, ఆహార ధాన్యాలు నిల్వ చేసేటువంటి వారికి లాభాలు కలుగుతాయి. మొత్తంగా ఉద్యోగస్తులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలకి కొంత కాలం కలిసి వస్తుంది. ప్రాథమికంగా కొన్ని అవరోధాలు ఏర్పడినప్పటికీ కూడా అంత్యమందు ఉత్తీర్ణత పొందుతారు. శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం లభిస్తుంది. ఉపాధ్యాయులకి పదోన్నతి కలుగుతుంది. పండితులకి గౌరవ సన్మానాలు కూడా పొందుతారు. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో ప్రజాబలం పెరుగుతుంది. ప్రజాకర్షణను పొందుతారు. పదవీ యోగాన్ని పొందుతారు. అలాగే రైతులకి ప్రభుత్వ సూచనలు పాటించడం ద్వారా కొంత చీడపీడల నుంచి బయటపడి కొంత లాభాల బాట పట్టేటువంటి అవకాశం ఉన్నది. ఈ మేషరాశి వారికి అదృష్ట సంఖ్య 9. అలాగే వారాలలో ఆదివారం, బుధవారం, గురువారాలు వీరికి కలిసి వస్తాయి. రంగులలో ఎరుపు, పసుపు, తెలుపు రంగులు మొత్తంగా వీరికి శ్రేయోదాయకమైనటువంటి ఫలితాలు ఇస్తాయి. ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం రాహుబలం సంపూర్ణంగా ఉన్నది. గురుబలము, శని బలము, కేతు బలము తక్కువగా ఉన్నాయి. కాబట్టి గురుగ్రహ శాంతికై గురుగ్రహ జపము, శనగల దానం ఇవ్వడం, దాంతోపాటుగా
గురు చరిత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ శాంతిని పొందగలరు. అలాగే శనిగ్రహ శాంతికై శనిగ్రహ జపము, తిలదానము, తైలాభిషేకము చేయించుకోవడం, శనివారం నియమాలు పాటించడంతో పాటుగా హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, సుందరకాండ పారాయణ చేయడం, నాగవల్లి దళార్చన, సింధూరార్చన చేయడం ద్వారా శనిగ్రహ శాంతిని పొందగలరు. కేతుగ్రహ శాంతికై కేతుగ్రహ జపము, ఉలవల దానము చేయడంతో పాటుగా గణపతికి సంకటహర చతుర్థి నాడు గరికతో అర్చించినట్లయితే కేతుగ్రహ శాంతిని పొంది సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభాలను పొందగలరు. మొత్తంగా ఈ రాశివారు ప్రతి నిత్యము కూడా శివారాధన చేయడం, అలాగే ప్రదోషవేళ శివాలయ దర్శనం చేసుకోవడం, ప్రాతకాలమందు విష్ణువాలయ దర్శనం చేసుకోవడం ద్వారా శివకేశవుల అనుగ్రహాన్ని పొందగలరు. అలాగే మాస శివరాత్రికి రుద్రాభిషేకం చేసుకోవడం ద్వారా సంపూర్ణ గ్రహ శాంతిని పొంది సర్వదా శ్రేయోదాయకమైనటువంటి శుభ ఫలితాలను పొందగలరు.